హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా. సారీ అండి, చాలామంది కాల్ చేశారు. దాదాపు 30 కాల్స్ నేను మిస్ చేశాను. ఐఎమ్ సో సారీ అండి. నేను చాలా టైర్డ్ అయిపోయా. ఫ్రైడే నుంచి, ఫ్రైడే కాదండి, ఫ్రమ్ వెనస్డే నుంచి సెలక్షన్ ప్రాసెస్లో దాంట్లో ఉన్నాను. థర్స్డే రోజు మళ్ళీ వీడియో కోసం రెడీ అవ్వడం, ఫ్రైడే రోజు అది డిలే అయిపోయి ఫ్రైడే షూట్ అవ్వడం, ఫ్రైడే ఈవినింగ్ షూట్ అయింది, మళ్ళీ ఫ్రైడేనే రిలీజ్ అయింది వీడియో. ఫ్రైడే టు సాటర్డే టిల్లే ఐఎమ్ వర్కింగ్. నాకు ఇంకా ఈరోజు అవ్వలేదు, నేను ఇంకా వెళ్ళలేకపోయా. ఫస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ కదా, సో కొంచెం డిలే అయింది. బట్ ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ వెళ్ళి కొంచెం హీ వర్క్డ్ అవుట్ అంటే ఆయనే చేశారు. సో ఇప్పుడు కూడా చేస్తున్నారు, దే ఆర్ వర్కింగ్. వాళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని అంటే అప్డేట్ చేస్తూ ఉన్నా. సో ఐ మీన్ పార్సల్స్ అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. దాదాపు ఒక 50 పార్సల్స్ అండి, 50 పార్సల్స్, 2 బల్క్ ఆర్డర్స్. కొంచెం టైం పడుతుంది కదా. సో కొన్ని బెంగళూరు వెళ్ళేవి ఉన్నాయి, కొన్ని తమిళనాడు వెళ్ళేవి ఉన్నాయి, కొంచెం ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకి పార్సల్స్ రావడం, సో మనకి ఐ మీన్ జరగడం, షిప్పింగ్ చేస్తున్నాం ఛత్తీస్గఢ్ కూడా. అలా చాలా జరుగుతున్నాయి. అప్పుడప్పుడు సైజెస్ కొంచెం అటు ఇటు అవుతాయి మేడం. సైజెస్ అయినా ప్రతి పీస్కి మేము వెళ్ళి తిరగలేము కదా. ఎస్టిమేషన్ చెప్తాం, రౌండ్ ఫిగర్ అన్నప్పుడు ఏంటంటే ఎస్టిమేషన్ అంటే ఆ బడ్జెట్ లోపు ఉంటుందని. సో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. సో పెట్టాలంటే నేనే డైరెక్ట్ ప్రైజెస్ పెంచొచ్చండి. వీడియోలో ఒక ప్రైస్ చెప్పి నేను మళ్ళీ ప్రైస్ అడ్జస్ట్ చేయడం అని కాదు. ఏంటంటే ఒక్కొక్క పీస్కి మేము వెళ్ళి ప్రైస్ చెక్ చేసి చేయడం చాలా కష్టం. అరౌండ్ పెడతాను. సో మీకు నచ్చితే, మీకు ఓకే అని అనుకుంటే అప్పుడు ఆ సైజ్ ఉందా లేదా నేను కన్ఫర్మ్ చేశాను అనమాట. ప్రైజెస్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, సో కొంచెం చూసుకోండి. నేను మళ్ళీ ప్రైజెస్ ఎక్కువైనా కూడా నేను డబ్బులు రిటర్న్ చేస్తాను అండి. ఇంతకుముందు ఇలా 3-4 టైమ్స్ జరిగింది. లైక్ నేను అక్కడ కూర్చొని 1095 ఏమో అనుకున్నా కార్డ్ సెట్, బట్ ఇక 795 కార్డ్ సెట్ చాలా బాగుంది. నేను ఎస్టిమేషన్ 1000 అలా ఉండొచ్చు అని చెప్పేసి 1050 రూపీస్ అండి అని తీసుకున్నా. బట్ నాకు అది చూసేసరికి 795. నాకు ఒక డబ్బులు వద్దండి, నేను అలా తీసుకోను. సో నేను సైజ్ చూసి ఇచ్చాను. ఇంకొక ఆవిడకి ట్యాగ్తో పాటు వెళ్ళిపోయింది అనమాట. ట్యాగ్తో వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే, మేడం మీరు ఈ ప్రైస్ చెప్పారు, ట్యాగ్లో ఈ ప్రైస్ ఉంది అని అంటే, మేడం అన్ని పీసెస్ ఆ ప్రైజే ఉన్నాయి అని అంటే, మేడం అందులో కూడా 50 రూపీస్ ఎక్కువ తీసుకున్నారు అని అన్నారు. సో మేడం అలా ఏం లేదు, మీ డబ్బులు మీకు పంపించేస్తా అని చెప్పేసి నేను వెంటనే 50 రూపీస్ ఫార్వర్డ్ మేడంకి పంపించేస్తాను అనమాట. ఉంచుకోనండి, ఎవరి రూపాయి ఉంచుకోను. సో నేను జెన్యూన్గా వెళ్ళాలనుకుంటున్నా. లేట్ అయినా పర్లేదు, మనం సక్సెస్ అవుతాము. చాలామంది బ్లెస్సెస్ ఉన్నాయి మనకి, చాలామంది అదే అంటున్నారు, మీరు సక్సెస్ అవుతారు మేడం, మీ అన్ని ఫ్యాబ్రిక్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, ప్రైసింగ్ బాగుంది. సో మనం మెల్లిగా అయినా పర్లేదు సక్సెస్ అవుతాం, దాంట్లో నో వరీస్. సో స్టాల్స్ కూడా పెడదామనే ప్లాన్లో ఉన్నాం కదా. సో 1 by 1 మనం చేస్తూనే ఉంటా. ఇంకొంచెం వర్క్ ఫోర్స్ తీసుకుంటాను. సో అందర్ బ్లెసెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మైండ్ డిలే అవుతున్నాయి కాల్స్ అని. థ్యాంక్ యూ, బాయ్.